హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జగదీశ్వర్. ఈరోజు మనం నెక్స్ట్ క్యాంపింగ్ చేయడానికి వచ్చినాం. ఈవినింగ్కి వచ్చినాం, చూద్దాం ఎప్పటి వరకు అవుతుందో. సో ఈరోజు కూడా లొకేషన్ మంచిగా ఉంటుంది. ఆ ప్లేస్కి పోయిన తర్వాత చూద్దాం ఎట్లా అనిపిస్తుంది ఏందనేది. ఇక ఫైనల్గా అయితే మనం క్యాంపింగ్ చేయాల్సిన ప్లేస్కి వచ్చినాం. చూడండి ఒకసారి వ్యూ ఉంది మొత్తం. సో మస్తు అనిపిస్తుంది అన్నమాట ఇటు సైడ్. సో ఫైనల్గా అయితే మనం క్యాంపింగ్ చేయాల్సిన ప్లేస్కి వచ్చినాం. సో అటు సైడ్ కొంచెం నీడ్ ఉంది కాబట్టి అటు సైడ్ టెంట్ వేసి అండ్ అటు సైడే కుకింగ్ ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే వెళ్ళి అటు సైడ్ వరకు స్టార్ట్ చేద్దాం. ఇక కట్టెలు వచ్చినాయి, కట్టెలని చిన్న చిన్న చేయడానికి మా ట్రై చేస్తున్నాడు. యాక్స్ కూడా చిన్న ఉన్నది కొంచెం కాబట్టి తిప్పలు అవుతుంది కొంచెం. చూసినాం ఎట్లా ఎరగొడుతున్నాడు మావాడు, పట్టేస్తున్నాడు. కానీ ఆ రోజు అయితే మాకు చాలా కట్టెలు అవసరం ఉండే, ఎందుకంటే నైట్ టైం వచ్చినాం కాబట్టి. చూసిరుగా చెప్పినా ఎంత కష్టమో గట్టిగాని. అది 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 అమ్మా, అరే ఎరిగిపోతుండొచ్చు. సో ఫైనల్ కూడా టెంట్ కూడా వేసేసినాం. టెంట్ రెడీ అయిపోయింది, ఎందుకంటే చల్లి పెట్టినా, ఎందుకంటే ఎండ ఏం లేదు కానీ జస్ట్ అయితే చల్ల గాలి వస్తుంది. సో కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్పేసి ఆడ పెట్టేసినాం. ఇటు సైడ్ ఏమో కుకింగ్ ఆల్రెడీ సామాన్లు బయట పెట్టాం. టెంట్ ఎందుకు వేసినాం అంటే ఇప్పుడైతే కొంచెం ఏమంటారు నార్మల్గా ఉంది, ఒక సైడ్ ఎండ ఒక సైడ్ నీడ. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా చలి స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి ముందే టెంట్ వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు టెంట్ వేసినాం, అది ఎండలో పెట్టినాం కాబట్టి కొంచెం హీట్ అనేది ఆ టెంట్లో ఉంటుంది. సో అప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఎండలో వేసినాం టెంట్ అయితే. చూస్తుగా ఫైనల్గా వచ్చేసి సెటప్ అయితే ఈ విధంగా వేసినాం. చూసిరా బయట పొయ్యి వేసుకోవాలంటే ఎంత ఇబ్బందో, మొత్తం పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలంటే బోగాన్లు ఎట్లున్నాయో అట్లా పెట్టుకోవాలి ఒక్కొక్కటి. To the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true. ఇక్కడ కటింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే జరిగిన ఒక ఘోరమైన సంఘటన ఏంటంటే, మేము తెచ్చిన మ్యాచ్ బాక్స్ ఆయిల్లో పడ్డది. సో దాన్ని ఇప్పుడే ఆడ ఎండలో పెట్టినాం. మొత్తము ఏమున్నది నూనె లేదురా, అవుట్ సైడ్ అవుట్ సైడ్ లేదు. అంతవరకు గడ్డి గిడ్డికి ఎండుకోయింది అనుకో. గడ్డి తీసుకో గడ్డి గిడ్డి. ఇప్పుడే కాస్త ఉపశమనం కలిగిందా. యా కాదేం గుడ్ న్యూస్. అది మ్యాచ్ బాక్స్ అనేది వన్ సైడ్ కొంచెం ప్లేస్ ఉందన్నమాట, తడిచిపోయింది. అది మావాడు చూడకుండా మొత్తం తడిచిపోయిందని చెప్పిండు. కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో రఫ్ చేస్తే మండింది. ఏమన్నా టెక్నిక్ అది, ఎందుకోసం పెట్టినారు అది అట్లా కట్ చేసే వెజిటేబుల్స్ పైన ఇది మంటది అయితే ఉందో గడ్డేసినాం కాబట్టి చిన్న చిన్న బూడిదలాగా లేచిపోతుంది. అది పడకుండా మావాడు చిన్న జుగాడు చేసిండు చూడండి ఒకటి. బ్యాక్ సైడ్ స్టార్ట్ అయింది, ఆయిల్ వేయడం సురువు చేసిండు మావాడు. ఫస్ట్ టైం చికెనా
అటు సైడ్ పొయ్యింది కాబట్టి గాలి అనేది ఇట్లా మేము దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టినాము. పొగ ఏదైతుందో అది మొత్తం మీకే వస్తుంది. ఇటు సైడ్ అసలు కూర్చుని కూడా ఏమంటారు కళ్ళు మండుతున్నాయి. నేను కూడా మా ఊడు అట్లయినా కూర్చొని కటింగ్ అయితే మరి అందుకే చేస్తుందా అని ఏం చేయమంటే చేస్తాం. కుకింగ్ చేసేటప్పుడు ఏమంటారు బౌల్ని పట్టుకుని మా దగ్గర ఏం లేవు, ఏం తీసుకురాలేము. సో అందుకోసం అనేది మేము వచ్చినాం ఈ వాగు ఈ ప్లేస్లోకి వచ్చినాం కాబట్టి వాగులు ఏమైనా ఉట్టుకొచ్చినామో బట్టలు అని చెప్పేసి సర్చ్ చేస్తే ఒక చిన్న బట్ట దొరికింది. అండ్ అట్లనే ఈ ఆకులు ఏవైతున్నాయి ఈ ఆకులు ఈ బట్టతో అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు దొరికింది రావు బట్ట ఇదే అవుతుంది. ఆకులు బట్ట రెండు కంబైన్ చేయి. పాలిస్టర్ బట్ట ఆకుల మధ్యలో వేయలేదని. సో చూడండి లొకేషన్ మొత్తం ఎట్లుందో. ఇట్లాంటి ప్లేస్ ఇంకొకటి లాస్ట్ అటు సైడ్ ఉంది. ఇంతకు ముందు అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ అట్లా పై నుంచి వెళ్ళాలి ఎందుకని చెప్పేసి ఇక్కడే పెట్టుకున్నాం. ఇగో ఇక్కడ బట్ట కోసం సెర్చ్ చేయడానికి వస్తే ఇగో ఇక్కడ ఒక పాంపూసం కనిపిస్తుంది. పాంపూసం చూడరా ఎంత పెద్ద ఉందో. ఇగో ఇక్కడి నుంచి అగో పైన అక్కడ వరకు ఉంది, చాలా పెద్ద ఉంది. చూడరా బాబు ఎంత పెద్ద ఉంది ఇది. ఇగో ఏం పని రాది. కాకల ఐదట్లో చిన్న చిన్న టమాటా ముక్కలు కోసినాయి అనేది తింటాడు. టెంట్ దాని పనిలా ఉంది మంచిగా. మొత్తం ముయ్యాల జంపాలు ఆట ఆడుతుంది. చికెన్ రెడీ అవుతుంది. చేసినవారా చికెన్? సో ఇంకా చికెన్ వేయలేదు. చికెన్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ ముందు వేసేసిండు. అవి మొత్తం వేగుతున్నాయి అన్నమాట. ఎందుకు రాది బ్యాగ్ ఇది. సో అక్కడ మీద ఏదైతే బ్యాగ్ వేసినామో అటు సైడ్ కనిపిస్తుందిగా ఆ బ్యాగు కుకింగ్ పనికొచ్చే కట్టెకేసాం అనమాట. సో మాకు కట్టెలు అవసరం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది తీసేయాలి. సో పచ్చుకున్న దానికి ఏదానికో వేసి సెటప్ చేసుకోవాలి దాన్ని కాబట్టి ఇది తీసేసి అది పెడతాం. ఇంకోటి వెనకాల రెడీ అవుతుంది. చికెన్ వేసిండి ఇప్పుడే, ఇంకొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. కనిపిస్తుందా ఈ చిప్ప? చూడండి ఒకసారి ఎట్లుందో. 2-3 స్టెప్స్ ఇట్లా ఎగురుకుంటే వెళ్ళిపోతుంది. కట్టెలు నరకమంటే మా వాడు ఏం చేస్తుండే చూడండి ఒకసారి. ఆడ కూర్చొని మంచిగా ఆడుకుంటుండు. ఏంది అవు మరి గ్రేవ్ ఉండాలి, గ్రేవ్ లేకుంటే ఎట్లా? ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి మొత్తం వాటర్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అట్లా రౌండ్లో మొత్తం చేప పిల్లలు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ సైడ్కి చీకటి అవుతున్న కొద్ది మొత్తం ఇటు సైడ్ ఏదైతే ఉందో ఈ ఏరియా ఇటు సైడ్ మొత్తం వచ్చేస్తాయి చేప పిల్లలు. ఇంకా మొత్తం డే టైంలో క్యాంపింగ్ చేస్తే ఫీలింగ్ ఒకలా ఉంటుంది, నైట్ టైం క్యాంపింగ్ చేస్తే ఫీలింగ్ ఒకలా ఉంటుంది. సో నాకైతే ఈ డే టైంకి అయితే నైట్ టైం క్యాంపింగ్ చేసిందే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు మాత్రం ఏం సాడసత్యేమో తెలియదు కానీ ఒకటి లేవు. ఎక్కడ ఏమంటారు ఉల్టా పల్టా అయిపోతున్నాయి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll have. అనుకున్నాం కానీ మాకు ఇచ్చిన ఆట ఏదైతే ఉందో అది మమ్మల్ని తెలిసే పాట ఆడిచ్చింది. సో అందుకే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే చికెన్ రైస్ అవి రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాం. చికెన్లో చికెన్ మసాలా నాది. చికెన్ మసాలా వేస్తుందంటే దాదాపు చికెన్ కంప్లీట్ అయినట్లే. రైస్ కడిగిన తర్వాత వాటర్ ఏదైతే ఉందో దాన్ని పారబోస్తున్నాడు మావాడు. చూడండి ఎట్లుందో మొత్తం దాంట్లో. ఇటు సైడ్ చూస్తారు కదా చేప పిల్లలు ఇంకా అవి ఆట ఆడుతూనే ఉన్నాయి. మళ్ళా మసులుతున్న చికెన్ చూడండి ఒకసారి ఎట్లా అయిందో. నోరు ఊరుతుంది చూడండి ఒకసారి. చేపలు ఎట్లా ఆడుకుంటున్నాయి, మొత్తం చిన్న చేప పిల్లలు ఉన్నాయి. చాలా బాగా ఎగురుతున్నాయి పైనకి. కానీ నేను ఒక సైడ్ పెడితే ఒక సైడ్ ఎగురుతున్నాయి. అగో ఇందాక అటు సైడ్ పెట్టినా ఇటు సైడ్ ఎగిరినాయి చూడండి. సో ఇప్పటికి మేము వచ్చి ఇక్కడికి దాదాపు 2 hours అవుతుంది. 2 hours నుంచి కుకింగ్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి కుకింగ్ అయిపోనికి వచ్చింది. రైస్ ఒకటైతే అయిపోద్ది. అండ్ స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం వచ్చినప్పుడు కానీ
వాటర్ చూస్తే కొంచెం బాగాలేవన్నమాట ఇటు సైడ్. ఇంతకుముందు వచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడు కొంచెం ఈ నాశనం అనేది పైనకి వెళ్ళింది, వాటర్ తగ్గినాయి. అందాకంటే వాటర్ కొంచెం పైనకు ఉండే మంచిగా ఉండే. సో అందుకే వాటర్ మంచిగా లేనందుకు స్విమ్మింగ్ అనేది చేయలేదు. Hold me close till I get up. Time is barely on our side. ఒకటే మంటలు కావాలి డీజీలో చికెన్ మాత్రం మొత్తం చదివి ఎట్లా అంటే కనిపిస్తుంది. చికెన్ మోపోయిందంట, మా వాడు నాదిష్టి కావాలని చెప్పేసి దాని మీకు వెళ్ళి ఉప్పు తిప్పి మంటలు వేసిండు. వచ్చేంత వరకు పోతాం పడతా. సో రైస్ అయ్యే వరకు కొంచెం చికెన్ చూసి ఆగలేకపోతున్నాం, అందుకే టేస్ట్ చేస్తాం ముక్కలు ఎట్లయినా ఏంది అనేది. మొత్తం చికెన్ కూడా Hold me close till I get up. Time is barely. చికెన్ మాత్రం మోపోయింది. స్పైసీ పిండి ఖరాబ్ కాకుండా రోటీలు మంచిగా అవుతుండే ఇప్పటికి. ఇట్లాంటి ఏరియాలో ఎంతసేపు తిన్నా ఇక మంచిగా తినబుద్ధి అవుతుంది, పొట్ట నిండా కడుపు నిండా. మావాడు సెట్టింగ్ ఇంతకుముందు అలాగా ఉండే, ఇప్పుడు అలాగా చేంజ్ చేసాడు. అండ్ మాతో పాటు ఇక్కడ ఉన్న చేపలు కూడా తింటున్నాయి, ఎందుకంటే మేము మొత్తం తిన్నాం కాబట్టి మధ్యలో మధ్య మిగులుతుంది. సో వాటికి కూడా మంచి వింది పొద్దు ఇలా బొక్క కూడా మళ్ళీ మానవ నరుని కంట్లో వాడకుండా చేస్తున్నావా. చూడంగా దగ్గరకు వచ్చింది కాడానికి, ఇక అది ఒక్కటైతే ఇక ఇది ఆగదనుకోండి. ఇప్పుడు మొత్తం Hold me close till I get up. Time is barely on our side. అండ్ చెప్పుకోవాలంటే ఇవి మొత్తం అనిపిస్తాయి. ఒకసారి చూడండి వాటర్లో కడితే ఎట్లా పోతాయి ఇవి. వాడి అనిపిస్తున్నాడు కదా, ఒకటే తాకుడు తాకినప్పటి నుంచి ఆడే మెల్లగా ఎవరు కనిపించకుండా ఒకటి 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 మెల్లగా తింటాడు మొత్తం. ఆఫ్ సైడ్ ఆటవాడరా జస్ట్ కచ్చరి చేద్దాం. ఫుడ్ పెట్టుకుంటున్నాం, ఇప్పుడు అయిపోయింది అంతా, తినడానికి కూర్చున్నాం. ఏమన్నా చేయాలి, చికెన్ ఇలా పెట్టద్దు మీరు. చికెన్ అవునికి ఎక్కడ తినాలని ఎక్కడ బంద్ చేయాలని అర్థమవుతలే అంట. క్యాబ్ తీస్తే పని అవుతుంది. తినడం ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చేసరికి మా సిట్టింగ్స్ ఎట్లా అయింది చూడండి ఒకసారి. ఇటు సైడ్ లేడు మనిషి, ఇద్దరం ఉన్నాము. అగో అక్కడికి జంప్ అయ్యిండు. అండ్ ఇక్కడ కూడా గమనించాలి, ప్లేట్ ఇంతకుముందు ఆడున్నది ఇప్పుడు ఆడినా చూడండి, మెల్లగా మీదకి ఎక్కింది ప్లేట్ కొంచెం. తినడం అయిపోయింది ఇప్పుడే, ఇంకా మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. యాక్చువల్గా ఇక్కడ నైట్ ఉందాం అనుకున్నాం కానీ అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. సో అందుకే చీకటి వాడిలోకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. Eyes in the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use, 'cause you can't. ఇంటికి పోతున్నాం.